వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం? సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దామా. ఉదాహరణకి వెయిట్, అదేవిధంగా ఈ ఆస్తమా, అలర్జీలు, తర్వాత షుగరు, ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారమ్మా. వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకున్నాము. ఓకే సార్. వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో మరి ఈ వెయిట్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రాథమిక దశలో ఎక్కువ శాతం మంది వాటికి సంబంధించి పెద్దగా పట్టించుకోరు, కానీ మరి వెయిట్ పెరిగే కొద్దీ కూడా క్రమక్రమంగా వాళ్ళ కాన్సన్ట్రేషను, ధ్యాస మరి వెయిట్ తగ్గించడానికి పడుతుంది. అప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. మరి కొంతమందిలో కొంతవరకు సత్ఫలితం కలిగితే కొంతమందిలో ఆశించినటువంటి ఫలితం కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని వీడియోల్లో కూడా మరి అసలుకు వెయిట్ ఎందుకు పెరుగుతారు, దీనికి కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి క్షేమదాయకమైన ఔషధాలు వాడుకోవాలి, ఇలాంటి వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని మీకందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాలతో, ఆహార ఔషధాలతో, అందరికీ తెలిసినటువంటి ఆహార ఔషధాలతో క్షేమదాయకంగా ఔషధాన్ని తయారు చేసుకుని క్షేమదాయకంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తో ఉండేటువంటి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం ఎలా ఆ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు 3. బాగా నిదానంగా చూడండి, గమనించండి. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి అనమాట. మొట్టమొదటి పదార్థము చూస్తున్నారు కదా, సోంపు గింజలు. మొట్టమొదటి పదార్థము సోంపు గింజలు. రెండవ పదార్థము జీలకర్ర. మూడవ పదార్థము నిమ్మకాయ. చూశారు కదా ఈ 3 పదార్థాలు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఫ్రెష్గా తయారు చేసుకొని ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. టీ లాగా తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. మరి ఈ యొక్క ఔషధము ఫ్రెష్గా తయారు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకోవాలి. మనసుంటే మార్గం ఉంది, పట్టుదల, కృషి, దృఢ సంకల్పం ఉంటే మరి ఇలాంటి ఔషధాన్ని చాలా ఈజీగా, చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకొని క్షేమదాయకంగా బయటపడవచ్చు అనమాట. ఎలా తయారు చేసుకోవాలంటే ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే పరిగడుపున కానీ, లేకపోతే ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఇలా 100 మిల్లీలీటర్ల నీళ్లను తీసుకొని బాగా మరిగించేసేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మరిగేటప్పుడు 1 నుంచి 2 టీ స్పూన్లు ఈ యొక్క సోంపు గింజలు వేసేయండి. అదేవిధంగా 1 నుంచి 2 టీ స్పూన్లు జీలకర్ర వేసేయండి. ఈ విధంగా వేసేసి ఒక్క అర నిమిషం సేపు మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క నీటిని వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క నిమ్మకాయ సగం నిమ్మబద్ద రసం అందులో పిండేసేయాలి. పిండిన తర్వాత ఆ యొక్క ఔషధాన్ని, ఆ యొక్క ద్రవరూపంగా ఉన్నటువంటి ఔషధాన్ని కాస్త సేవిస్తుండాలి, టీ లాగా సేవిస్తుండాలి. ఈ విధంగా ఉదయం పూట ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలి. రాత్రి పూట కూడా ఆహారానికి ముందు ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల దేహంలో, శరీరంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా కరగడం మొదలవుతుంది. అంతేకాకుండా మరి వెయిట్ వచ్చినటువంటి వాళ్ళల్లో, వెయిట్ పెరిగినటువంటి వాళ్ళల్లో మానసికంగా కూడా ఒత్తిడి మొదలవుతుంటుంది. నేను వెయిట్ పెరిగిపోతున్నానే, ఎలాంటి సమస్యలు వస్తాయి, సమాజంలో నలుగురికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి క్రమక్రమంగా మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఈ యొక్క సోపు గింజలు మనం వాడుకుంటున్నాం కాబట్టి సోపు గింజలు వెయిట్ తగ్గించడానికి అందులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు, ఆల్ఫా ఫినాండ్రైలు, అదేవిధంగా ఫైబరు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలతో పాటు ఇందులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు మెదడులో పారాసింపథెటిక్ యాక్టివిటీని పెంచుతాయన్నమాట. ఈ మెదడులో పారాసింపథెటిక్ యాక్టివిటీని ఎప్పుడైతే పెంచుతాయో ఈ యొక్క పదార్థాలు, అప్పుడు మనకు స్ట్రెస్ తగ్గుతుంది. ఈ స్ట్రెస్ అనే దీనివల్ల కూడా చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వెయిట్ ఒక పట్టణం తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు కూడా సోపు సొంతం కాబట్టి ఈ సోంపు గింజలు వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాక మానసిక ఒత్తిడి వల్ల వెయిట్ తగ్గకపోయినటువంటి వాళ్ళలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రెండవ పదార్థంగా జీలకర్రలో ఉన్నటువంటి థైమాలు, థైమోగ్లోబిన్
రైబోక్వినాన్ లాంటి రసాయన పదార్థాలు మెటబాలిజాన్ని వేగవంతం చేసి, అంటే జీవక్రియను వేగవంతం చేసి చాలా సమర్థవంతంగా వెయిట్ తగ్గేందుకు, అంటే దేహంలో ఎక్కడ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మూడవ పదార్థంగా నిమ్మకాయలో అందరికీ తెలిసినటువంటి విషయమే, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నిమ్మ రసంలో మరిన్ని మన దేహానికి ఉపయోగపడేటువంటి, ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడే పదార్థాలు ఉన్నాయన్నమాట. డయాస్మిన్, డెస్పెరిడిన్, ఇలాంటి అనేక రకాలైనటువంటి లెమనిన్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. అంతేకాక వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మరి ఎల్డిఎల్ అనేటువంటిది, విఎల్డి అనేటువంటిది, ఇలాంటి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇలాంటివన్నీ కూడా దేహానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి నిమ్మరసం వాడుకోవడం వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొవ్వును కూడా త్వరగా ప్రేగులు జీర్ణం కాకుండా కూడా ఈ హెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా లివర్లో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విఎల్డి ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ తయారు కాకుండా కూడా నిమ్మరసంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధ ప్రక్రియలో ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ ఔషధం అంటే అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది, అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది, మీకు ఇది యూజ్ అయిందా లేదా, సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా మేము ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.